తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు అంతా తయారైనట్టే. ఇంగా ఫిబ్రవరి 21 నుంచి షాలయ్య జాతరకు ఇప్పటి సందే తొవ్వబట్టిరు పబ్లిక్ అంతా. గద్దల మీద ఆ సమ్మక్కను సారలమ్మను దర్శనం చేసుకొని కోళ్లను యాటలను కోసుకొని మంచిగా బగారపు వండుకొని తిని గట్టిగా తిని దాగి సల్లగా చూడు తల్లి అని జాతర ఒడసగొట్టుకొని వస్తారు. అయితే మేడారం జాతర అంటే మొదలందరికి యాదికొచ్చేది అమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చుడు. అనుకున్నవి అయితే వచ్చి ఆ వనదేవతలకు నిలువెత్తు బంగారం ఇస్తాం అని మొక్కుతారు. ఈ పని మీదనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖలు ఆలోచన చేసిర్రు. మేడారంలా ఎత్తు బంగారం కొన్నోళ్ళ లెక్కలు, అలా పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ తీసుకొని మాకు అప్పచెప్పాలి అని రూల్ పాస్ చేసింది. కొన్నోళ్ళ తానికెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకున్నాకనే బంగారం అమ్మాలి. ఏంది ఇది కొత్త రూలు అని గరంగా కుర్రి. మనోళ్ళు ఉత్తగానే ఏ పని చెయ్యరు కదా. అదేందంటే ఏటూరు నాగారం ఏరియాల గుడుంబ తయారీ జోరుగా నడుస్తుందట. అయితే మేడారం జాతర టైంలో ఎక్కువ బంగారం కొని బయట అమ్ముకుంటురట కొందరు జాదుగాలు. దాంతోనే గుడుంబ తయారు చేసి దందా షురూ చేసిరట. కొనేటోళ్ళని ఎట్లనో ఆపలేం, కనీసం తయారు చేసి అమ్మేటోళ్ళనైనా ఆపుదామని ఈ ఆలోచన చేసిరట ఆఫీసర్లు. ఇప్పటికే జాతర గుట్ట ఆడోళ్ళకి ఫ్రీ బస్ అంటే అందరు టిఫిన్ బాక్సులన్న మరుస్తురు గానీ ఆధార్ కార్డు మరుస్తలేరు. ఇప్పుడు మొగోళ్ళు గుట్ట ఆధార్ పట్టుకునే జాతరకు వర్రి, లేకపోతే నిలువెత్తు బంగారం కాదు కదా చిన్న బెల్లం ముక్క గుట్ట దొరకది. అసలే సర్కార్ ఇంత స్ట్రిక్ట్ గా చెప్పింది, జర మరవకుర్రి. ఏం చేస్తాం, ఆధారే అన్నిటికీ ఆధారం. మరి ఏమంటున్నాం?